గోదావరికని మార్కండేయ కాలనీలో బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా నిర్వహించే ప్రయత్నం చేస్తోందని, అయినా బీజేపీ పార్టీ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడిందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడించారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో గానీ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గానీ గ్రామాలు నగరాల అభివృద్ధిలో దిగజారిపోయాయని అన్నారు. కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం 46,700 కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితిలో ఉందని ఆరోపించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే తప్ప మనుగడ సాగని పరిస్థితి ఉందని అన్నారు. అందుకే రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా కేంద్రం నుండి ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసుకునే వీలుందని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి, నాగపూరి రాజమౌళిగౌడ్, కందుల సంధ్యారాణి, రావుల రాజేందర్, మెరుగు హనుమంతుగౌడ్, కోమల్ల మహేష్, సోమారావు, లావణ్య, కాశీపేట శివాజీ తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్ చెప్పు. సంతకాలు అయిపోయినాయి. రాష్ట్ర ఉపాధ్యక్షులు రామగుండం కార్పొరేషన్ రానున్నటువంటి కాసం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క పత్రికా సమావేశంలో మాట్లాడతారు. అలాగే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది, 20% మాత్రమే లోకల్ వాళ్ళకి ఇచ్చింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత నిన్న మొన్న ఈ రాష్ట్రంలో అంటే ఈ రామగుండంలో 46 గుళ్ళను కూలగొట్టింది. పోచమ్మ గుడి కాంచి కొడితే గ్రామ దేవతల గుళ్ళ 46 గుళ్ళను కూలగొట్టింది. అకారణంగా ప్రజల వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వెనుకకు తగ్గిరు, ఇంకా కూడా కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. హిందువుల యొక్క మనోభావాలని దెబ్బగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది. ఈ దాన్ని భారతీయ జనతా పార్టీ దేవాలయాలపైన చర్య కూలగొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ఎన్నికలలో అది కూడా ఒక అంశంగా మేము ముందరకు తీసుకుపోతా ఉన్నాం. తర్వాత ఇవాళ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విషయం మీ అందరికీ తెలుసు. ఎక్కడ బూడిద కాంట్రాక్ట్ ఉంటే ఆ బూడిదని అక్కడ లోకల్ గ్రామాలకు ఇస్తానని చెప్పిండు. కానీ ఇలా బూడిద కాంట్రాక్ట్ మొత్తం కూడా లోకల్ వాళ్ళకి పక్కకు పెట్టేసి ఆయనే చేసుకుంటున్నటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఈ రకంగా మొత్తం రామగుండంలో 60 స్థానాలలో ప్రత్యేకమైనటువంటి ఛార్జ్ షీట్ని ఈ కాంగ్రెస్ పార్టీ పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఏ రకంగా ఇక్కడ ధ్వంసం చేసిందో రామగుండాన్ని, దానిపైన ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం. తర్వాత మేము ఏమైతే చేయాలనుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా నిధులు తీసుకురావాలనుకుంటున్నాం, దానిపైన కూడా మా అభివృద్ధి ప్రణాళికను కూడా మీ ముందు పెట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మీడియా మిత్రుల ద్వారా రామగుండం ప్రజలకు మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. నీతి నిజాయితీ గల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఐతోధికంగా అభివృద్ధి చేయడం కోసం భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి. మేము మీ ముందరుండి అన్ని రకాలుగా మీ సమస్యలకు మీ తోడుగా ఉండి మేము పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రామగుండం నియోజక